అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విభజిత ఆంధ్రప్రదేశ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంటే అందరికీ కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం గుర్తొచ్చేది. కానీ ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ముఖ్యంగా అమరావతి నడిబొడ్డున నేలపాడులో ఈసారి రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం ట్రయల్ రన్ జరుగుతోంది, రిహార్సల్స్ జరుగుతోంది. ప్రతి గణతంత్ర దినోత్సవానికి అలాగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అత్యంత ఆకర్షణీయంగా ఉండేది మనం చూస్తున్న ఈ కవాతే. వీళ్ళు చేస్తున్న ఈ కవాతును చూడడానికి ప్రజలు చాలామంది ఈ గణతంత్ర వేడుకలకి వస్తూ ఉంటారు. సో దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా అమరావతిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపుగా 22 ఎకరాల్లో ఒక భారీ ప్రాంగణాన్ని ఇక్కడ సిద్ధం చేశారు. 15,000 మంది ప్రత్యక్షంగా ఈ పెరేడ్ని చూసే అవకాశాన్ని ఏర్పాటు చేశారు. వీఐపీలే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ అనే కాకుండా ముఖ్యంగా అమరావతి ప్రాంతానికి సంబంధించిన రాజధానికి భూములు ఇచ్చిన రైతు కుటుంబాలు కూడా ఈసారి ప్రత్యేకంగా ఆహ్వానాన్ని కూడా ఇచ్చారు. వాళ్ళు కూడా ఈ పెరేడ్ని ప్రత్యక్షంగా చూడబోతున్నారు. 2 కళ్ళు సరిపోవు. ఏదైతే గణతంత్ర వేడుకల్లో కానీ స్వాతంత్ర వేడుకల్లో కానీ ఈ పెరేడ్ చూడాలంటే మాత్రం నిజంగా చాలా అద్భుతం. చాలా కష్టపడి వీళ్ళంతా కూడా ప్రాక్టీస్ చేస్తుంటారు. పగలు రాత్రి తేడా లేకుండా ఈ పెరేడ్ని అద్భుతంగా నిర్వహించాలని మొత్తం వీళ్ళంతా కూడా నిర్విరామంగా వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. సో మరొక రోజు మాత్రమే వీళ్ళకి టైం ఉండడంతో పూర్తిగా రాష్ట్ర డీజీపీ స్వయంగా దీన్ని మొత్తాన్ని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తం బెటాలియన్స్ కూడా మనము ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఒక లయబద్ధంగా ఎంత కవాతుని ఎంత అద్భుతంగా చేస్తున్నారో కూడా చూడొచ్చు. వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఈ కవాతును చూడడానికే మోస్ట్లీ చాలామంది వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వచ్చే వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా అంటే నేలపాడు అంటే హైకోర్టుకి అతి సమీపంలో ఉంటుంది. దాదాపు 20 పైగా ఎకరాల్లో ఈ మొత్తం ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. పార్కింగ్కి దాదాపు ఒక 20 ఎకరాలను కూడా కేటాయించిన నేపథ్యంలో అత్యంత గ్రాండ్గా రాజధానికి బ్రాండ్ని ఇనుముడిమి చేసే విధంగా ఇక్కడ ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించబోతున్నట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం విజయవాడ నుంచి కానీ గుంటూరు నుంచి వచ్చే వారందరికీ కూడా దారిలో ఎక్కడికక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి. ఎటు రావాలి ఎటు నుంచి వెళ్ళాలి అనే సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా పార్కింగ్ ఇచ్చిన పార్కింగ్ స్లాట్స్లోనే వాళ్ళు అక్కడ పార్కింగ్ చేసుకొని లోపల రావాల్సి ఉంటుంది. దాదాపు 16,000 మందికి సిట్టింగ్ కెపాసిటీతో ఉన్న ఈ ప్రాంగణంలో అయితే గణతంత్ర వేడుకలు అద్భుతంగా నిర్వహించేందుకే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే ప్రజలు రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఇప్పటికే చాలా వరకు పాసులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళు కూడా రాజధాని రైతులు ఇప్పటికే చాలామంది ప్రత్యక్షంగా చూడడానికి విజయవాడ నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వచ్చి చూడడం వేరు. ఎందుకంటే విజయవాడ ప్రజలు చాలామంది స్టేడియంలోకి వచ్చేస్తుంటారు. కానీ రాజధాని ప్రాంతంలో నిర్వహిస్తున్న ఈ రిపబ్లిక్ డే వేడుకలకి రాజధాని భూములు ఇచ్చిన రైతులు ప్రత్యక్షంగా తిలకించడం అయితే ఇదే ఫస్ట్ టైము. సో చాలామంది ఇక్కడ ఉన్న రైతులు చాలామంది అప్లై చేసుకున్నారు, మేము కూడా వచ్చి చూస్తామని. సో దాదాపుగా ఇక్కడ 15,000 మంది 16,000 మంది కెపాసిటీ ఉన్న దీంట్లో ఎక్కువ శాతం మంది రాజధాని రైతులు కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కనబడుతోంది. మొత్తం ఎంటైర్ దీనికి సంబంధించిన కేవలం మనం చూస్తున్న ఈ కంటింజెంట్స్ బెటాలియన్ వచ్చే పెరేడ్ మాత్రమే కాదు, దాదాపుగా శకటాలు ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పథకాలని ప్రవేశపెడుతోందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుందో వాటిని ఇనుముడింపు చేసే విధంగా కూడా శకటాలు అనేవి కూడా మొత్తం ఇదే పెరేడ్లో అవి కూడా పెరేడ్ చేస్తూ ఉంటాయి. సో ఆ పెరేడ్లో మొత్తం కూడా ఇక్కడ ఏ విధంగా అయితే గవర్నర్ కానీ స్టేజ్ పైన గవర్నర్ కానీ సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ వారందరూ కూడా స్టేజ్ మీద ఉండి ఆ కవాతుని గౌరవంగా స్వీకరించడంతో పాటు ఏవైతే మనకి ఎక్కువ శాతం అంటే ఈ కవాతు అంటే జస్ట్ ఇక్కడ వరకు మాత్రమే కాదు, ఏది మనం చూస్తున్న ఈ బెటాలియన్స్ పరేడ్ మాత్రమే కాదు, మనం చూస్తున్నవి చాలా వరకు కూడా శకటాల రూపంలో చాలా వరకు వస్తూ ఉంటాయి. సో ఆ శకటాలకి సంబంధించి కూడా ఎటువంటి శకటాలు వస్తాయి, ఆ శకటాలకి సంబంధించి ఒక్కొక్క శాఖకి సంబంధించి ఆ శాఖ గొప్పతనం, అలాగే ఆ శాఖ చేసిన అభివృద్ధి పనులు, ప్రజలకు చేస్తున్న సేవలు ఇవన్నీ కూడా శకటాల రూపంలో ఇవన్నీ కూడా ఇవే పరేడ్లో పాల్గొంటూ ఉంటాయి. 26వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు అయితే దాదాపుగా పూర్తయిపోయాయి. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, అమరావతి నుంచి.